తాండూరు మున్సిపల్ పరిధిలోని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే ఫాలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో తాండూరు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పరిమళ మరియు సీనియర్ నాయకులు రవీందర్ పార్టీలో చేరారు. తాండూరు ఎంపీటీ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పరిమళ తన అనుచరులతో పాటు రజక సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణ, అదేవిధంగా 13 మరియు 15వ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకులు కూడా పార్టీలో చేరారు. వీరికి రోహిత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తాండూర్ మున్సిపల్ ను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతున్నది. ఎమ్మెల్యే తలకిందులుగా తపస్సు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలవదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి మున్సిపాలిటీలలో తాండూర్ మొదటి స్థానంలో ఉంటుంది. నీకు అభ్యర్థులు దొరకక నా లెఫ్ట్ రైట్ ను కూడా అడ్డుకుంటున్నావు. మీ దొంగ హామీలు, దొంగ గ్యారంటీలతో మోసపోయినట్లు ప్రజలు అన్ని గ్రహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఎమ్మెల్యేను నమ్మకండి, వాడుకుని వదిలేస్తాడు. అలాగే పార్టీలో చేరిన పరిమళ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తమ వార్డు అభివృద్ధి చెందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న అప్పుడే అభివృద్ధి తన వార్డు జరిగిందని, ఇప్పుడు కూడా అదే అభివృద్ధి కొనసాగించాలంటే తను పార్టీ వీడి బీఆర్ఎస్ పార్టీలో రావడం జరిగిందన్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న బీజేపీ కౌన్సిలర్ కూడా అభివృద్ధి చేయలేకపోయారని అన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికలలో కూడా ఆ వార్డు నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లుగా తెలిపారు. కావున ప్రజలు ఆశీర్వదించి అభివృద్ధి కోసం తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరు పేరు పేరున స్టేజ్ పైకి వచ్చి గడవగా పోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. 2005 సంవత్సరం నుండి నేను ఇక్కడ వాల్మీకి నగర్లో కౌన్సిలర్గా 2 సార్లు నా వార్డు ప్రజలు గెలిపేయడం జరిగింది. 2019 లోపల మళ్ళీ ఒకసారి ఓటమి జరిగింది. ఇప్పుడు 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. నా అక్క చెల్లెళ్ళు, నా వాల్మీకి నగర్ ప్రజలంటే నాకు చాలా ఇష్టము. వాళ్ళు నన్ను మళ్ళీ కూడా గెలిపిస్తారని నేను ఆశిస్తూ ఆలోచన చేస్తూ ఇక్కడ మళ్ళీ కూడా నిలబడడం జరుగుతూ ఉన్నది. వాళ్ళు నాకు ఎప్పుడు కూడా ఎలాంటి ఇది కూడా నాకు ఏమో ఇబ్బంది కానీ ఎప్పుడు కూడా పెట్టలేరు. కాబట్టి వాళ్ళ మీద నాకు నమ్మకం ఉన్నది. నమ్మకం ఉండి నేను ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో ముందు నుండి ఉన్నప్పుడు అక్కడ ఉన్న పనులే జరిగినాయి. ఇప్పుడు కొత్త పనులు అనేవి ఏవి కూడా జరగలేవు. మళ్ళీ కూడా నేను అదే నమ్మకంతో నా ప్రజలకు నేను సేవ చేస్తాననేసి వాళ్ళకు నచ్చజెప్తూ ఇంకా పింఛన్లు ఇప్పిస్తూ ఇంకా మరి నాకు వచ్చిన కోటాలో మరి లేని వాళ్లకు ఇండ్లు ఇప్పించడం జరుగుతుందనేసి నేను భావిస్తున్నాను. ఇక్కడ మేము ఈరోజు మీటింగు పెట్టుకోవడం దాంట్లో మళ్ళీ కమ్యూనిటీ హాల్ అడిగారు మా ప్రజలు. మరి రోహిత్ రెడ్డి అన్న గారు ఇప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ నుండి చైర్మన్ ఖచ్చితంగా చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.